బ్యాక్ న్యూస్. అమీర్పేట్ పిల్లర్ నెంబర్ 1043 దగ్గరున్న కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం మంటల్ని పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. దాదాపు భోగి 2.5 గంటల తర్వాత మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయని మనం చెప్పాలి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు కూడా పొగ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చేసింది. ఎప్పుడైతే స్కై లిఫ్ట్ తీసుకొచ్చారో ఆ స్కై లిఫ్ట్ సహాయంతో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న షాప్స్ లోపలి వరకు కూడా మంటలు వెళ్లడంతో పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత పొగల్ని కూడా అదుపులోకి అయితే తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ లో ఉన్న మొత్తం షాప్స్ అన్ని కూడా ఖాళీ బురదైపోయాయి. ఇందులో హెల్మెట్ షాప్ కి సంబంధించిన యజమానురాలు కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఒకటే విషయాన్ని చెప్తూ రావడం జరిగింది. వెనకాల ఉన్న మెస్సుకు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ మెస్సుకు సంబంధించిన వాటి నుంచి, అంటే ఆ కిచెన్ నుండి వచ్చిన వేడి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా వచ్చే వేడి కావచ్చు, లేదా అక్కడ చేస్తున్న ఇతర వంటలకు సంబంధించి ఆ వేడితో ఒక్కసారిగా ఈ మంటలు వ్యాపించినట్లుగా ప్రస్తుతం అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రోబోటిక్ సహాయంతో ఈ రోబో మిషన్ కూడా మనం చూస్తున్నాం. కొత్తగా ఈ రోబో మిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎక్కడైతే లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళడానికి వీలు లేని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతం దగ్గరికి ఈ రోబో మిషన్ ని తీసుకొని వెళ్తారు. ఈ రోబో మిషన్ లోపలికి వెళ్లి అక్కడ మంటల్ని కానీ పూర్తి స్థాయిలో ఆర్పేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే దానికి సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఒకవేళ లోపల ఎవరైనా క్షేత్రగాత్రులు ఉన్నా కూడా వాళ్ళని వెంటనే గుర్తించి బయట ఉన్న సిబ్బందికి తెలియజేసేలాగా ఒక సైరన్ ఇస్తుంది. అందుకు సంబంధించి ఆ మిషన్ ని మనం చూస్తున్నాం, రోబోటిక్ కి సంబంధించిన మిషన్. ప్రస్తుతం ఆ మిషన్ ఇప్పుడు మంటలు ఆడుతుంది. ఇప్పటి వరకు ఆ మిషన్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎప్పుడైతే మంటలు మొత్తం కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయో దాంతో బయట నుండి ప్రస్తుతం అయితే ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం అయితే చూస్తున్నారు. చూడొచ్చు మనం సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఆ రోబో మిషన్ ద్వారా మొత్తం కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. లోపల ఉన్న కొంత మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ద్వారా పొగలు వ్యాపిస్తున్నాయి. ఆ పొగలు కూడా మరికొద్ది సేపట్లో పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ ప్రెషర్ మనం చూడొచ్చు, రోబోటిక్ కి సంబంధించింది. దాదాపు సెకండ్ ఫ్లోర్ హైట్ వరకు కూడా చాలా ఈజీగా వెళుతుంది. దీన్ని అందుకోసమనే కొత్తగా అగ్నిమాపక శాఖ కొనుగోలు చేయడం జరిగింది. ఇలాంటి 2 మిషన్లని రోబోటిక్ అయితే కొనుగోలు చేసింది. వాటి సహాయంతో గతంలో కూడా ఓల్డ్ సిటీలో జరిగిన ఒక ప్రమాదంలో వినియోగించారు. అదేవిధంగా ఇప్పుడు మరొక ఈ ప్రమాదంలో అమీర్పేట్ జరిగిన ఈ ప్రమాదంలో ఈ రోబో మిషన్ అనేది వినియోగిస్తున్నారు. ఈ రోబో మిషన్ ద్వారా చాలా వరకు లోపలికి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కొత్తగా ఈ రోబోను అయితే కొనుగోలు చేయడం జరిగింది. మరొక వైపు ప్రమాదానికి సంబంధించి కనుక చూస్తే మొత్తం కింద ఉన్న షాప్స్ అన్ని కూడా చూడొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్ సంబంధించిన హోల్సేల్ షాప్ మొత్తం పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. కింద ఉన్న మిగతా షాప్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్ షాప్స్ కావచ్చు, మిగతా మొబైల్ షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కాలు బూడిదైపోయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. లోపల ఎవరికి కూడా ఎక్కడ కూడా ఏ షాప్ యజమానికి కూడా రూపాయి మిగిలే పరిస్థితి మాత్రం మనకు కనబడతలేదు. అంతా కూడా ఖాళీ బూడిదైపోయిన సిచ్యువేషనే సెకండ్ స్థలంలో ఇక్కడ మనకు చూస్తే కనబడుతుంది. ప్రమాదానికి ఒకవైపు షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చు అని ఒకవైపు చెప్తున్నప్పటికీ ప్రత్యక్ష సాక్షులు కానీ షాప్ యజమాని కానీ వాళ్ళు చెప్తుంది మాత్రం వెనకాల మెస్సు కారణం అనేది చెప్తున్నారు. ప్రమాదం ఏదైనా సరే జరిగిన తర్వాత అందులో నుంచి బయటికి ఒకవేళ ఎవరైనా కస్టమర్లు ఉన్నా అందులోంచి బయటికి రావాలన్నా కూడా ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితి కనబడేది. ఒకవేళ ప్రమాదం జరిగిన టైంలో గనక ఎవరైనా ఆ షాపింగ్ మాల్లో ఉండి గనక ఉంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ ఉండేది. ఎందుకంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఒకటే పాయింట్ ఉంది. దాంతో ఈ ప్రమాదం అనేది విపరీతంగా చోటు చేసుకునే అవకాశం ఉండేది, ప్రాణహాని కూడా జరిగేది. కానీ ఆ టైంలో కొంతవరకు కస్టమర్లు లేకపోవడంతో ఇటు ప్రమాదం జరిగిన వెంటనే షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. కొన్ని షాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ షాప్లలో ఉన్న కొంత ఫర్నిచర్ ని బయటికి తీసుకొని వెళ్ళగలిగారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ మెట్లు ఏదైతే కనబడుతుందో ఈ మెట్ల మార్గం ఒక్కటే ఇంత పెద్ద భవనానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్. అంటే సిచ్యువేషన్ మనం ఆలోచించవచ్చు ఎంత దారుణంగా ఉంది అనేది. అంటే ఈ ఇంత పెద్ద బిల్డింగ్ కి కేవలం ఒక ఎగ్జిట్ ఒక ఎంట్రీ అనేది ఉండడమే చాలా దారుణమైన సిచ్యువేషన్ అనేది మనం చెప్పుకోవాలి. సార్, దాదాపు 2.5 గంటల పాటు మీరు కష్టపడి మంటలను అయితే అదుపులోకి తీసుకొని వచ్చారు. మీకు ఏ టైంలో వచ్చింది సార్ సమాచారం ఏంటి? అసలు డిఎఫ్ఓ గారు ఉన్నాడు, వాళ్ళు ఉన్నప్పుడు నేను మాట్లాడొద్దు కదా. మీరు సార్ క్లియర్ బ్రీఫ్ చేస్తారు ఏం జరిగింది. ప్రస్తుతం అయితే అధికారులు దీనికి సంబంధించి అంటే 11:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. 11:30 తర్వాత ఎప్పుడైతే ఫైర్ ఇంజన్స్ ఇక్కడికి వచ్చాయో
వచ్చిన తర్వాత ముందుగా ఒక ఫైర్ ఇంజన్ వచ్చింది. ఆ తర్వాత మంటల తీవ్రత పెరగడంతో దాదాపు 5 ఫైర్ ఇంజన్లని తీసుకొని రావడం జరిగింది. ఆ 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని వెంటనే అదుపులోకి తీసుకొని రావడానికి దాదాపు 2.5 గంటల పాటు అయితే శ్రమించారు. మొత్తానికి మంటలన్నీ కూడా అదుపులోకి అయితే వచ్చాయి. పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా నేలమట్టం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పైన మనం చూస్తే ఐరన్ కి సంబంధించిన ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ మినహాయిస్తే సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా ఐరన్ స్టాండ్ మనకు కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా. అంటే ఆర్టిఫిషియల్ గా వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వరకే స్లాబ్ ఉంది. ఆ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నదంతా కూడా ఇల్లీగల్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ స్లాబ్ లేదు కాబట్టి అక్రమ కట్టడం. అది కేవలం షాపింగ్ మాల్ కి సంబంధించిన వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకున్నారు అనేది మనకు తెలుస్తుంది. అందుకే అక్కడ ఆ ఫ్లోర్ లో మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు బట్టలు కనబడుతూ ఉన్నాయి. ఆ కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్ కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా దాన్ని వినియోగిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం అనేది ఎక్కువగా జరిగింది. అంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఆరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ మంటల తీవ్రత ఎక్కువగా కావడం, అదే టైంలో లోపల ఉన్న ఏసీ మిషన్స్ అన్ని కూడా బయట ఉన్న అవుట్డోర్ యూనిట్లు కావచ్చు, లోపల ఉన్న సెంట్రల్ ఏసీకి సంబంధించిన యూనిట్స్ కావచ్చు, అవన్నీ కూడా గ్యాస్ ఉండడం, అవి పేలిపోవడంతో ఆ మంటలన్నీ కూడా పెరుగుతూ రావడం జరిగింది. దీంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మాత్రం అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా ఎలాంటి ప్రాణహాని అయితే జరగలేదు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా పోలీసులు లోపల ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించి ఈ పొగ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మరికొద్దిసేపట్లో లోపలికి వెళ్లి మరొకసారి ఫైర్ సిబ్బంది చెక్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణహాని లేదనేది అయితే తెలుస్తుంది. కానీ కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు 2.5 గంటల తర్వాత మంటలను అయితే అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. మరొక వైపు ఇక్కడ ఉన్న ఈ ప్రమాదం జరిగిన వెంటనే, అంటే గతంలో మనం చూసాం మైత్రివనంలో జరిగిన ప్రమాదం టైంలోనే అధికారులు అందరూ కూడా షాప్స్ ఎవరైతే ఈ అమీర్పేట పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా పాటించాలి. అలాగే పరికరాలను కూడా ఖచ్చితంగా కొనుగోలు చేసి ఉంచుకోవాలి. ఏ చిన్న ప్రమాదం జరిగినా వెంటనే అలర్ట్ అయ్యి ఆ ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్ని సిద్ధం చేసుకుని ఉంటే గనక ప్రమాదం అనేది పెరగదు అనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తూ రావడం జరిగింది. కానీ అలాంటిది చేసుకోకపోవడం, పరికరాలు లేకపోవడంతో ఈ ప్రమాదం మొత్తం కూడా పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది చాలా స్పష్టంగా. ఈ షాప్స్లలో ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మంటలను ఆర్పేందుకు వినియోగించే అవి ఏ షాప్ లో కూడా లేకపోవడం ద్వారానే ఈ ప్రమాద తీవ్రత విపరీతంగా పెరిగింది. సెకండ్ ఫ్లోర్ లో మంటలు అంటుకోవడం, ఆ సెకండ్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా ఒక్కసారిగా మంటలు అనేవి వ్యాపిస్తూ రావడం జరిగింది. అసలే సమ్మర్ కావడంతో అందులోనూ క్లోజ్డ్ మొత్తం కూడా గ్లాస్ డోర్ అనేది మనకు ఉంటుంది. అందుకోసమే పూర్తిగా మంటలు అనేవి విపరీతంగా పెరగడం అనేది చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక జేసీబీని కూడా తీసుకొని వచ్చారు. జేసీబీ సహాయంతో ఇక్కడ ఉన్న లోపల ఏవైతే మెటీరియల్ ఉన్నాయో ఆ మెటీరియల్ కి సంబంధించిన వాటికి లోపలికి వెళ్లేందుకు అవసరమైన దారి ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం అయితే జేసీబీని కూడా తీసుకొని వచ్చారు. డిఆర్ఎఫ్ కి సంబంధించిన టీము ఈ జేసీబీని ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బందికి అవసరమైన దారి ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం అయితే అధికారులు చర్యలు తీసుకుంటారు. మొత్తానికి ప్రమాదం తర్వాత, అంటే ఇప్పుడు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అధికారులు, వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ నెక్స్ట్ గనక ఇలాంటి ప్రమాదం జరిగితే, ఒకవేళ కస్టమర్లు గనక ఉండి ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ షాపింగ్ మాల్స్ కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలి. కస్టమర్లకి సంబంధించింది కావచ్చు, వాళ్ళు తమ సొంతంగా ప్రాణాలను కాపాడుకోవడానికైనా ఖచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనబడుతుంది. మొత్తానికైతే ప్రమాదం పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి, పొగలు కూడా అదుపులోకి వచ్చాయి. లోపలికి వెళ్లేందుకు అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.